నేను ఇప్పుడు కొన్ని వివరాలను మీకు చూపిస్తాను. తల్లిదండ్రులైన వారు చాలామంది మీ పిల్లల్ని ఇలాంటి గుంపు మధ్యలోకి పంపిస్తారా లేదా? నిరసనల పేరిట, లేకపోతే ఉద్యమాల పేరిట. అది మీ చాయిస్. ఢిల్లీ పోలీసులు ఇచ్చినటువంటి అధికారిక సమాచారం ఇది. ఇందులో ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ లేదు అని మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇంకా క్లియర్గా చూపిస్తారండి. ఓకే, మీరు పాజ్ చేసుకొని చూడండి. ఇందులో అందరూ కూడా నేరస్తుల చిట్టా ఉంది. వీళ్ళెవరు అంటే మొన్నటి ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు విద్యార్థుల రూపంలో. పోలీసుల మీద రాళ్ళు రివేరే మన పిల్లలు పక్కన ఉన్నారు, వాళ్ళ మధ్యలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళుండి రాళ్ళు రువ్వారు, పార్లమెంట్ని తగలబెట్టేయాలనే ప్లాన్తో వచ్చారు. కుదిరితే మోదీ గారి ఇంటి మీద కూడా దాడి చేయాలనే కుయుక్తులతో వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలతో అసభ్యంగా వ్యవహరించారు. ఈ బ్యాచ్ అనమాట. క్రిమినల్స్ డిటెక్టెడ్ బై FRS vans at CJP protest Jantar Mantar, New Delhi. Total number of criminal participated in CJP protest 2,873. Identified through crime Kundli 2,402. Dossier 471. టోటల్గా 2,873 మెంబర్స్. ఇందులో హత్య కేసులు ఉన్నవాళ్ళు 101 మంది, అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉన్నవాళ్ళు 62, రాబరీ కేసులు ఉన్నవాళ్ళు 284, రేప్ కేసులు ఉన్నవాళ్ళు 61, పోక్సో కేసులు ఉన్నవాళ్ళు 6, మోల్స్టేషన్ ఆఫ్ ఉమెన్ 25, ఆర్మ్స్ యాక్ట్ అంటే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులు 229 మంది, స్నాచింగ్ దొంగతనాలు 135 మంది, కిడ్నాపింగ్ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు 19, ఇతర NDPS కేసులు ఉన్నాయి, వాటిలో 67 మంది. అంతేకాకుండా IPS లేదా BNS స్పెషల్ లాస్కి సంబంధించిన కొన్ని సెక్షన్స్లలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 1,884. ఓవరాల్గా 2,873 మంది ఈ గొప్ప గ్రేట్ ఆర్టిస్టులు అందరూ అక్కడ మనకి ప్రత్యక్షమయ్యారనమాట. వీళ్ళ మధ్యలోకి మీ పిల్లల్ని పంపిస్తారా? ఆలోచించుకోండి. జ్యోతిక గారు అన్నారనమాట, నాకు అభిజిత్ DPK లాంటి పిల్లల్ని కనాలో లేకపోతే అభిజిత్ DPK లాంటి పిల్లలు అలా పెంచాలి నా పిల్లలు అనుకుంటున్నానని. ఎలా పెంచుతావమ్మా? దగ్గర ఉండి రాముణ్ణి తిట్టించినోడు, దేశాన్ని తిట్టించినోడు, ఉమర్ ఖలీద్ లాంటి వేర్పాటువాదుల్ని పొగిడించినోడు నీకు కొడుగ్గా లేదా నీ కొడుకు క్యారెక్టర్గా ఉండాలనుకుంటున్నావు అంటే నీకు బుర్ర లేదని అర్థం. కనుక అలాంటి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికే ఈ లెక్కాపత్రం, అంతే.